మనందరికీ తెలుసు మేజర్ ధ్యాన్ చంద్ గారు వారి బర్త్డేని భారత ప్రభుత్వం స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి మాట చెప్పుకోవాలి మనం. ధ్యాన్ చంద్ గారు మన ఇండియన్ ఆర్మీలో అప్పటి ఒక సాధారణ వ్యక్తిగా అంటే సిపాయి కింద జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అతను ఎవరి కింద పనిచేసేవాళ్ళు అతనితో అతనికి ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకంగా వాళ్ళ టాలెంట్స్తోని ఐడెంటికల్గా మిగలటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ అనే దీంట్లోనే ఇవన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి డెఫినెట్గా స్పోర్ట్స్ పెరగాలి, అందరూ మోటివేట్ అవ్వాలంటే ఏ ఒక్క అవకాశం, ఏ ఒక్క ఛాన్స్, ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా వదులుకోకుండా ముందుకు తీసుకెళ్ళడానికే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నాం. కణబాబు గారు, సుందర విజయ్ కుమార్ గారు, మా ప్రగణ గారు, సూర్యనారాయణ గారు, ప్రసన్న కుమార్ గారు, మా గురువు గారు ప్రసాద్ గారు, రాజు గారు కదా డైరెక్టర్ గారు, వెంకటేశ్వర గారు, నాగేశ్వరరావు అన్న, రాజు గారు, వ్యక్తుల్లో మా కలీగ్ రత్నాకర్ రమణ గారు, వివిధ క్రీడా సంఘ కార్యవర్గ ప్రతినిధులు, క్రీడాకారులు అందరికి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు తరఫున శుభాభినందనలు. చాలా పెద్ద గొప్ప క్రీడాకారులు కూడా ఉన్నారు. వేదికను అలంకరించిన వాళ్ళు కూడా పెద్ద స్థాయి ఆడిన వారు ఉన్నారు. కాబట్టి ఎంతో మంచి జరుగుతుందని ఎప్పటి నుంచి ఆశిస్తున్నాం. కానీ ఆశించిన రీతిలో ఫలితాలు ఉండట్లేదని కొంచెం బాధాకరమైనప్పటికీ చెప్పుకోక తప్పదు. ఈ వేదిక గణబాబు గారు, సుందర విజయ్ కుమార్ గారు లాస్ట్ మీటింగ్లో కూడా ఇది ఒక లీగల్ కాంబినేషన్. గణబాబు గారు సామాన్యంగా ఇలాంటి కాంబినేషన్ సెట్ అయింది. సో ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ వన్ థింగ్, థింగ్స్ నెవర్ హ్యాపెన్, వీ గాట్ టు మేక్ థింగ్స్ టు హ్యాపెన్. ఇద్దరు అద్భుతమైన అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. పూర్తిగా మనం ఏదో కొంచెం వెనకబడుతున్న ఫీలింగ్ వయసులో పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే గణబాబు గారికి చాలా విపరీతమైన కాంక్ష కోరుకుందండి. ఎక్కడో సమ్వేర్ సంథింగ్ మిస్సింగ్. కొంచెం గణబాబు గారు, విజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు థింకింగ్ దోస్ లైన్స్ ఆఫ్ యునైటింగ్ ఆల్ ద పీపుల్. బాగా చేయండి సార్, ఎందుకంటే తర్వాత ఇంకా పెద్ద లుక్న గ్యాప్ వచ్చేస్తుంది. చేయలేరు, ఎవరు చేయలేరు. ఈ బాడీ, ఈ వ్యక్తులు, ఈ వ్యక్తిత్వంలో పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి సో థింక్ క్విక్ అండ్ ఫాస్ట్, మేక్ థింగ్స్ హ్యాపెన్. నన్ను అన్నిదా భావించద్దు. సో క్రీడాకారులందరికీ కూడా అభినందనలు. ప్రసన్న కుమార్ గారు చెప్పారు ఏదో, తర్వాత నేను అది ఈవెంట్ అయిన తర్వాత ఆనందిస్తాను. సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ. Thank you very much, sir, to the Olympic Association Visakhapatnam, and he is a former international volleyball player. It's a proud feeling for us to have you with us, sir. I would request you to please address the gathering. You're welcome, sir. అందరికీ నమస్కారం. ప్రసన్న గారు ప్రస్తుతానికి భారతదేశంలో చార్టెడ్ అకౌంటెంట్స్కి ఒక హెడ్గా ఎలక్ట్ అయ్యి చాలా బిజీగా ఉన్న ఆయనకి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఆయన ప్రెసిడెంట్ అయినాక ముందుకొచ్చిన కార్యక్రమం ఇలా ఈ ప్రోత్సాహకాలు 7 ఏళ్ళు ఇస్తున్నాము, 6 ఏళ్ళ నుంచి ఇస్తున్నాను, 5-6 ఏళ్ళ నుంచి. సో ఆ కార్యక్రమాన్ని కాస్త ఆలస్యమైన ధ్యాన్ చంద్ గారి బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే రోజు జరపాల్సినటువంటి కార్యక్రమం అటు ఇటు వాయిదాలు పడి ఈరోజు ఎటకేలకు స్పోర్ట్స్కి సంబంధించిన అచీవర్స్కి అందరికీ కూడా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కారణంగానైనా ఒలింపిక్ అసోసియేషన్ అందరూ ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు విజయమోహన్ గారి మాటలు వినడానికన్నా లేకపోతే సాఫ్ డైరెక్టర్ గారి మాట వినాలి. ఇందులో మనకి
ఇంకొక ఎమ్మెల్యే తోడేయాడు. శాసనసభలో మాట్లాడటమే కాదు, స్పోర్ట్స్ అంటే వెంటనే సుందర విజయ్ కుమార్ స్వతహాగా ప్లేయర్ కావడం వల్ల ఆ ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం. పొలిటీషియన్స్ కంటే ఇప్పుడు స్పోర్ట్స్లో ఎక్కువైపోయింది. మీరు అన్న మాటలు ఇంతకుముందు మేము రాజకీయాలు చేసేవాళ్ళం. దురదృష్టం క్రీడా సంఘాల్లో కూడా కొన్ని చోట్ల ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సరే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇక మా చైర్మన్ మా బోర్డు వచ్చినాక ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. కానీ అది వేణుళ్ళు పోయింది కాబట్టి అందులోంచి బయటపడడానికి కాస్త సమయం పడుతుంది, కాస్త వెయిట్ చేయాలి. అది అందరికీ తెలిసిన విషయం. సరే, ఇక్కడ ఈ వేదిక చూస్తే అక్కడ జీవీఎంసీ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నారు, డిఎస్డిఓ గారు ఉన్నారు, బాక్సింగ్ ప్రతాప్ రవిరాజు ఉన్నారు. సరే, ఇవన్నిటికి మించి మా సూర్యనారాయణ ఖాళీ వన్ ఆయన నోరు ఉంటే ఇక మిగిలిన అక్కడ మా టిఎస్ఆర్ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉండిపోతున్నారు అనుకున్నా. బాస్కెట్బాల్ని ఒక విశాఖపట్నాన్ని ఒక సెంటర్ చేసినటువంటి అనుభవజ్ఞుడు, ఒక అపారమైనటువంటి ఎస్పీగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఆయన ఉండే ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఆ ఈవెంట్ని ప్రమోట్ చేయడమే కాదు, జిల్లా ఒలింపిక్ సంఘానికి కూడా వారు అధ్యక్షులుగా నిర్వహించారు. ఆ అనుభవంతో ఇప్పటికీ కూడా ఆ మంచి కార్యక్రమంలో ఆయన కూడా రావడం చాలా సంతోషాన్ని నింపింది. స్టాఫ్లో డైరెక్టర్ కూడా రాజా వచ్చారు, ఇంకా మా నాగేశ్వరరావు గారు, ఇంకా మీ ప్లేయర్స్ అందరూ కూడా గర్వించదగినటువంటి భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు అర్జున ద్రోణాచార్య క్రీడాకారునికి ఇచ్చేది లేక కోచ్కి ఇచ్చేది. ఆ కోచ్గా బాక్సింగ్లో మనకి ఇక్కడ విశాఖపట్నం అకాడమీ నుంచే ఒక ప్లేయర్స్ తయారు చేసినటువంటి వెంకటేశ్వర గారు కూడా అంటే నిండుగా ఈ వేదిక నిండుగా ఇచ్చేటువంటి అగ్రత మహారాజులు ఉన్నారు. కింద కూడా ఆ రకంగానే కబడ్డీ ప్రమోట్ చేస్తున్న వాడు ఉన్నారు, ఖోఖోని అనేక గేమ్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. స్విమ్మింగ్ కానీ, స్కేటింగ్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, అంటే విశాఖపట్నానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఐడెంటిటీ తీసుకొని వచ్చిన వాళ్ళు, అంటే నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ చేస్తూ లేకపోతే ఆ స్థాయిలో ఉండేటువంటి ప్లేయర్స్ తయారు చేయడం. జ్యోతి ఎర్రాజీ గారి పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో చాలా వీళ్ళందరూ ఇన్స్పైరింగ్, అందరూ కూడా ఇక్కడ రావడం. ఒలింపిక్ అసోసియేషన్ అనగానే ఆ రోజు పెద్దలు కోదండరామయ్య గారు, నాకు తెలిసి ఈ రోజు శ్రీధర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ టైం కోదండరామయ్య గారి భవనంలో ఆయన టీం ఒలింపిక్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఇక్కడ ఈ వేదిక ద్వారా జరుగుతుంది. ఇక్కడ రాగానే టిఎస్ఆర్ ప్రసాద్ గారు అన్నారు, అసలు ఒలింపిక్ అసోసియేషన్ ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ కదా, మనం ఇక్కడ ఎందుకు కట్టాం, మనం బయటికి కట్టవచ్చు కదా అన్నారు. సరే, విజయమోహన్ ఉన్నాడు, అంతమంది శ్యాంబాబు గారు ఎలాగా ఒలింపిక్ అసోసియేషన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ సపోర్ట్తోనే చాలా యాక్టివిటీస్ రన్ అయ్యాయి. మధ్యలో శ్యాంబాబు గారు మారిన కాస్త గ్యాప్ వచ్చినా అది ఫిల్ చేయడానికి విజయమోహన్ గారు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. సో ఏదైనా ఇంకా నేను ఆడే రోజులైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసేది, ఒక సులేమాన్ ఉండేవారు. ఇట్లా అంటే హెడ్స్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కాస్త డెడికేటెడ్గా సర్వీస్ చేసినటువంటి హెడ్స్ ఉంటే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది. సో కోదండరామయ్య గారు వేసినటువంటి ఆ ఫౌండేషన్ ఈరోజు అంచెలంచెలుగా చిన్న చిన్న ఒడిదుడుకుల మధ్యలో వచ్చిన ఒలింపిక్ అసోసియేషన్ అనగానే అన్ని అసోసియేషన్స్ ఏ యాక్టివిటీ చేసినా అది విశాఖ ఒక ఇన్స్పిరేషన్గా మిగులుతుంది. మిగిలిన జిల్లాలకు లేకపోతే స్టేట్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనమే ఒక సజెస్ట్ చేసే విధంగా ఆ స్థాయిలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉండటం చాలా అన్నది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయటువంటి ఒక అసోసియేషన్ కంటిన్యూస్గా రన్ చేయాలంటే అనేక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎక్కడికక్కడ హడ్డిల్స్ అన్ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఏదేమైనా అందరి ఉద్దేశం ఒక మంచి క్రీడాకారులు తయారు కావాలి, మంచి ఈవెంట్స్ మన రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో జరగాలి, దానికి అనువైనటువంటి వాతావరణం కలిగించడంలో అందరికీ వచ్చిన ప్రతిసారి ఎవరికైతే అవకాశం ఉందో వారికి రిప్రజెంట్ చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఈరోజు సరే, ఇక్కడ ఎమ్మెల్యేగా కంటే నేను ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్లో ఒక సభ్యుడిగానే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. డెఫినెట్గా ప్రభుత్వంలో ఏదైతే అవసరం ఉంది,
ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హోప్ అందరికి. ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో ఒక నేషనల్ గేమ్స్ జరిగిందా, లేకపోతే వెంటనే ఆపరేషన్ గేమ్స్, లేదా వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఆ ఈవెంట్స్ జరగడం ద్వారా మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అనేటువంటి ఉద్దేశం. ఇన్ జనరల్ పొలిటీషియన్స్లో కానీ గవర్నమెంట్లో కానీ స్పోర్ట్స్ ఎప్పుడు కూడా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఎక్కువ ఫండ్స్ కానీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్కో లేకపోతే ఇతర ఈవెంట్స్కో ఖర్చు పెట్టాలనుకున్న కంటే దానికంటే అదర్ ప్రయారిటీస్ అటు అగ్రికల్చరో లేకపోతే ఇటు వెల్ఫేరో లేకపోతే ఇతరత్ర ఎడ్యుకేషన్, హెల్త్ ఇట్లాంటి ఎక్కువ ప్రయారిటీ సెక్టర్ ఉండడం వల్ల ఆటికి ఎక్కువ బడ్జెట్ వెళ్తుంది. అందులో మన రాష్ట్రం ఒక లోడ్ బడ్జెట్ లేకపోతే 10 లక్షల కోట్ల అప్పుతో గవర్నమెంట్ ఫామ్ చేశాం. వచ్చిన వెంటనే ఫండ్ ఎడ్యుకేషన్ వేటికి వెళ్తుందో, వేటికి ప్రయారిటీకి వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పటికే ఇమీడియట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక 2014-19లో కూడా కొత్త అమరావతిలో నేషనల్ గేమ్ చేయాలని మీరు చేసినటువంటి పరిస్థితి గుర్తు చేస్తున్నాం. సరే, ఆ తర్వాత అది ఆ ప్రపోజల్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాం ఏదో ఒక మెగా ఈవెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది ఏ ప్రాంతమైనా కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఒక మెగా ఈవెంట్ జరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ప్లేయర్స్ కూడా ఆటోమేటిక్గా తయారవడానికి ఉంటుంది. అందుకే కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా న్యూ పాలసీ కంట్రీలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ తెచ్చాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఈరోజు ఫండ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. గతంతో పోలిస్తే ఒక అడుగు ముందుకే వేశాం. సో మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఆ ఫలితాలు సాధించగలుగుతామని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. సో దాంట్లో భాగంగా వైజాగ్ ఒక సెంటర్ కావాలి. గతంలో నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా జరుగుతుండే, వాటిలో కూడా చిన్న చిన్న హడిల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మా ఫెడరేషన్, వాలీబాల్ ఫెడరేషన్లో కూడా ఎప్పుడు లేని ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ స్టేట్ అసోసియేషన్లు వస్తున్నాయి. మననే మన డోలా స్టేట్కి కూడా ఫెడరేషన్ సెక్రటరీగా భగీరథ ఎలక్ట్ అయినాడు. అక్కడ కూడా ఫెడరేషన్లో స్మాల్ ఇష్యూస్ వచ్చాయి. లేదా డిసెంబర్లో నేషనల్స్ ఇక్కడే చేయడానికి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. సో అన్ని హడిల్స్ క్లియర్ అయితే స్కేటింగ్ నేషనల్స్ కూడా వైజాగ్ జరగబోతాం. వాళ్ళు ఏషియన్ లెవెల్లో కూడా ఒక ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ రకంగా ఎవరైనా సరే మధ్యకాలంలో అనేక ఈవెంట్స్ జరుగుతున్నాయి. మీ క్యాలెండర్ యాక్టివిటీస్ అదర్ అసోసియేషన్స్ ఏమైనా ఇస్తే కంబైన్డ్గా అందరం కలిపి మా సంపూర్ణ సహకారం ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, లేకపోతే నేషనల్ లెవెల్ కావచ్చు. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసి వైజాగ్ ఒక బ్రాండ్ ఒలింపిక్ అసోసియేషనే కాదు, అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద మనం అందరూ కూడా పాత కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ కంటిన్యూ కావడానికి మా సంపూర్ణ సహకారం మీ అందరికీ ఉంటుంది అని తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే ఈరోజు సన్మానకర్తలు ఉన్నారో మీరు రాబోయే కాలంలో అంటే ఈ రకంగా అనేక మంది ఇప్పుడు ధ్యాన్ చంద్ గారి గురించి మాట్లాడుతున్నామంటే నేషనల్ స్పోర్ట్స్ డే అతని పేరు పెట్టుకునే స్థాయికి ఒక క్రీడాకారుడు, ఒక నేషనల్ హాకీ కూడా నేషనల్ గేమ్ గా క్రియేట్ కావడానికి కారకుడైనటువంటి వ్యక్తిని ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే ఆ రకమైనటువంటి ప్రతిభావంతులకి గుర్తింపు ఈ దేశం ఇస్తుంది, అదేవిధంగా మన రాష్ట్రం ఇస్తుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం కూడా ఆ గుర్తింపుని ఇవ్వడానికి ఒలింపిక్ అసోసియేషన్ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.